హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. గత సంవత్సరం జీఎస్టీని ఎంత మేరెగ్గొట్టారు? రియల్ ఎస్టేట్ రంగానికి శుభవార్త ఏంటి? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో రెడీగా ఉన్నాయి, వినేద్దాం. భారతదేశంలో వస్తు సేవల పన్ను అమల్లోకొచ్చి 6.5 కావస్తున్నా దేశంలో పన్ను ఎగవేత కేసులు నిరంతరం వెలుగులోకి వస్తున్నాయి. మే 2023 నుండి జీఎస్టీ అధికారులు ప్రారంభించిన పన్ను ఎగవేతపై విచారణలో 44,015 కోట్ల విలువైన జీఎస్టీ పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి. ఇవి కాకుండా దేశవ్యాప్తంగా ఉనికిలో లేని జీఎస్టీ పన్ను చెల్లింపుదారులపై విచారణ చేశారు. ఇందులో మొత్తం 29,273 నకిలీ సంస్థలు పన్ను ఎగవేత కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో 121 మందిని అరెస్ట్ చేశారు. 2023 ఆర్థిక సంవత్సరంలో 97 లక్షల మంది కొత్త వ్యక్తులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అటల్ పెన్షన్ యోజనలో చేరారు. దీంతో డిసెంబర్ 31, 2023 నాటికి 2 పెన్షన్ స్కీమ్ల మొత్తం సబ్స్క్రైబర్ బేస్ 7.03 కోట్లకు చేరుకుంది. వీరిలో 5.3 కోట్ల మంది అటల్ పెన్షన్ యోజనకు చేరారు. ఈ పథకం నిర్వహణలో ఉన్న ఆస్తి 33,034 కోట్లకు చేరుకుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దీపక్ మొహంతి చెప్పిన వివరాల ప్రకారం 2023 సంవత్సరంలో రికార్డు స్థాయిలో చందాదారులు పెరిగారు. ఎన్పీఎస్, ఏపీవై మొత్తం ఏయుఎం 10.9 లక్షల కోట్లకు చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన 27.9% పెరిగింది. ఇందులో కార్పొరేట్ ఉద్యోగులది 5.4 లక్షల కోట్లు, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులది 3.1 లక్ష కోట్లు. 2024 మార్చి చివరి నాటికి పెన్షన్ ఫండ్ ఏయుఎం 12 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఓలా ఎలక్ట్రిక్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ యూనిట్ నిర్మాణంలో ఉంది. పూర్తి స్థాయిలో సిద్ధమైన తర్వాత సుమారు 25,000 మందికి ఉపాధి లభిస్తుంది. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో కంపెనీ సహ వ్యవస్థాపకుడు సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ సమాచారాన్ని అందించారు. 2,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఈవీ హబ్లో తయారీ సామర్థ్యంతో పాటు వెండర్, సప్లయర్ నెట్వర్క్ కూడా ఉంటుందని భవిష్ తెలిపారు. భారత్ను, అందులో తమిళనాడును ఈవీకి ప్రపంచ హబ్గా మారుస్తామన్నారు. తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో చాలా కంపెనీలు పెట్టుబడి, ఉపాధి ప్రణాళికలను ప్రకటించాయి. వియత్నాం ఆధారిత ఆటో కంపెనీ విన్ఫాస్ట్ ఆటో ఈవీ తయారీ యూనిట్ టుటికోరిన్లో మొత్తం 16,000 కోట్ల పెట్టుబడి ప్రకటించింది. దీని ద్వారా రాష్ట్రంలో మొత్తం 3,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. జేఎస్డబ్ల్యూ రెన్యూబుల్స్ వివిధ ప్రాజెక్టులలో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడం ద్వారా 6,000 కంటే ఎక్కువ ఉద్యోగాలను కల్పిస్తోందని చెప్పారు. మార్చి 1, 2024 నుండి జీఎస్టీ నియమాల్లో పెద్దగా మార్పు రాబోతోంది. ఇప్పుడు 5 కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం చేసే వ్యాపారులు ఈ ఇన్వాయిస్లు లేకుండా ఈ-వే బిల్లును రూపొందించలేరు. జీఎస్టీ నిబంధనల ప్రకారం వ్యాపారులు 50,000కు ఎక్కువ విలువైన వస్తువులను ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి తరలించడానికి ఈ-వే బిల్లు అవసరం. సో ఇప్పుడు ఈ చలాన్ లేకుండా ఈ బిల్లును రూపొందించలేరు. ఈ నిబంధన మార్చి 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది. ఢిల్లీ ఎన్సీఆర్లో అమ్ముడు పోని ఇళ్ల సంఖ్య రికార్డు స్థాయికి పడిపోయింది. 2022 సంవత్సరంతో పోలిస్తే 2023 చివరి నాటికి కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్న ఇళ్ల సంఖ్య 23% తగ్గి 1 లక్ష యూనిట్ల కంటే తక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి ఇది శుభవార్త. ఈ సంఖ్య దశాబ్దంలో కనిష్ట స్థాయికి నమోదైంది. అంతేకాకుండా ఢిల్లీ ఎన్సీఆర్ కూడా ఈ విషయంలో దేశంలో టాప్ 7 నగరాలను వెనక్కు నెట్టింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఎనరాక్ నివేదిక ప్రకారం అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య 1,00,000 కంటే తక్కువకు పడిపోయింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇంటి రిజిస్ట్రీని ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో కొనుగోలుదారుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. నివేదిక ప్రకారం ఇళ్ల విక్రయాలు ఊపందుకున్నాయి. అంతేకాకుండా మార్కెట్లోకి కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చాయి. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను మార్చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసేందుకు ఇక రుసుము చెల్లించాల్సి రావచ్చు. వచ్చే 3 ఏళ్లలో యూపీఐ ఆధారిత చెల్లింపులకు రుసుము అమల్లోకి రావచ్చని ఎన్పీసీఐ చీఫ్ దిలీప్ అజ్బే తెలిపారు. అయితే పెద్ద వ్యాపారుల వద్ద ఫీ ప్రారంభమవుతుందని ఎన్పీసీఐ తెలిపింది. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి, ఎక్కువ మంది వ్యక్తులను యూపీఐ పర్యావరణ వ్యవస్థ కనెక్ట్ చేయడానికి, క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాల కోసం చాలా డబ్బు అవసరమవుతోంది. ఫీజు కూడా రీజనబుల్ గానే ఉంటుందన్నారు. అయితే ఈ ఫీజు చిన్న వాటి నుండి వసూలు చేయరు. మధ్యస్థాయి వ్యాపారులు కానీ, పెద్ద వ్యాపారుల నుండి కానీ ఫీజుని వసూలు చేస్తారు. వచ్చే ఏడాది నుండి 3 ఏళ్లలో ఇది ప్రారంభమవుతుంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ తో కలుద్దాం. అంతవరకు రేడియో మనీ 9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం మనీ 9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.